విషయం ఆదికి చెప్పారా అరవింద్? లేదు పవిత్ర, నేను ఇంటికి వద్దామనే అనుకున్నాను, కానీ సడన్ గా ప్రోగ్రాం మారింది. అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. ఆది ఉన్నాడా అక్కడ? ఉన్నాడు. అయితే స్పీకర్ ఆన్ చేయి. చెప్పు బ్రదరు. ఆది, నాకింటికి రావడం కుదరదు. నేను చెప్పిన ప్లేస్కి నువ్వే పవిత్రని తీసుకుని రావాలి. ఓకే బ్రదరు, నువ్వు చెప్పాక నేను కాదని ఎలా ఉండగలను? కానీ పవికో విషయంలో క్లారిటీ ఇవ్వు. నువ్వు ఏమనుకున్నా నాకు తెలిసిపోతుందా లేదా? అవును పవిత్ర, నేనేమనుకున్నా వాడికి తెలిసిపోతుంది. సీతమ్మ కూడా అదే చెప్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. నమ్మడానికి వీలుగా లేకపోయినా అదే నిజం. అన్నయ్య నేను ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడో నీకు చెప్పాడా? ఆహా లేదు, సర్ప్రైజ్ అన్నారు. అన్నయ్య వచ్చి నిన్ను పిక్ చేసుకుంటే అది సర్ప్రైజ్ అయ్యేదేమో, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో అన్నయ్య చెప్పక తప్పదు. కాబట్టి ఆ ప్లేస్ ఏంటో నేనే ముందు చెప్తాను, అప్పుడు నువ్వు నమ్ముతావా? సరేలే, ఆ ప్లేస్ ఏంటో ముందే నీకు మీ అన్నయ్య చెప్పలేదు కదా? ప్రామిస్ మచ్చి, అస్సలు తెలీదు. యాక్చువల్లీ అసలు ఈ ప్రోగ్రాం పెట్టింది కూడా వాడికి తెలీదు. పోనీ ముందు నువ్వు గెస్ట్ అయ్యి చూద్దాం. ఇదేదో బాగుంది. ముందు నేను చెప్తాను, చెప్పలేకపోతే నువ్వు చెప్పరా అది. ఓకే సరే, ట్రై చేయి. గుడికి, మూవీకి, నో. షాపింగ్ కి ఛాన్సే లేదు. సరేరా, నువ్వే చెప్పు. కన్స్ట్రక్షన్ సైడ్ కి. బ్రదరు కరెక్టేగా?